హాయ్ స్టూడెంట్స్, ఇక్కడ మనము రియల్ అండ్ రియాక్టివ్ పవర్ని ఒక సింపుల్ ఫ్యాసినేటింగ్ అనాలజీతో అర్థం చేసుకుందాం. ఇక్కడ చూడండి అనాలజీ. మనం నేను ఒక సోడాతో నింపబడ్డ గ్లాస్ని తీసుకున్నాను. ఇక్కడ సోడా నింపారు కాబట్టి ఇక్కడ వరకు సోడా ఉంది, ఇక్కడ బురగ ఉందండి. బయట నుంచి చూస్తే పూర్తిగా గ్లాస్ నిండినట్టు కనబడుతుంది. అలాగే ఒక చిప్స్ ప్యాకెట్ని తీసుకోండి. యాక్చువల్గా ఈ చిప్స్ ప్యాకెట్స్లో దాదాపుగా సగం వరకే చిప్స్ ఉంటాయి, మిగతా అంతా గ్యాప్ అండి, ఎయిర్. బయట నుంచి చూస్తే పూర్తిగా మనకు ప్యాకెట్ కనబడుతుంది. ఫైన్. సో ఈ అనాలజీస్ వాడి సోడాతో నింపబడ్డ గ్లాసు మరియు చిప్స్ ప్యాకెట్ అనాలజీ వాడి నేను రియల్ అండ్ రియాక్టివ్ పవర్ని ఎలా అర్థం చేసుకుంటామో చూడండి ఒకసారి. సో రియల్ పవర్ అంటే ఏంటండి? సో దిస్ ఈజ్ యాక్చువల్ సోడా దట్ యూ కెన్ డ్రింక్ అండ్ ఎంజాయ్. సోడాలో మనం ఆలోచిస్తే ఇట్ డస్ ద వర్క్ ఆఫ్ పెంచింగ్ యువర్ థర్స్ట్. మన దప్పికను తీర్చేది ఏంది? సోడా మాత్రమే, ఆ నొరగ కాదు, పైనున్న నొరగ కాదు. అలాగే ఎలక్ట్రికల్ సర్క్యూట్స్లో యూస్ఫుల్ అయ్యే పవర్ ఏంటండి? ఈజ్ అ రియల్ పవర్. మన మోటార్ని డ్రైవ్ చేసేది, లేకుంటే బల్బుని డ్రైవ్ చేసి లైట్ ఇచ్చేది పవర్ ఏంటండి? రియల్ పవర్. సో ఇన్ అన్ ఎలక్ట్రికల్ సిస్టమ్ ద రియల్ పవర్ ఈజ్ అ పవర్ దట్ డస్ ద వర్క్ లైక్ రన్నింగ్ ద మోటార్ ఆర్ లైటింగ్ ఎ బల్బ్. సో రియల్ పవర్ అంటే మనకు యూస్ఫుల్ పవర్ అనమాట. అలాగే రియాక్టివ్ పవర్ అంటే ఏంటండి? ఇక్కడ నొరగ కదా, అది ఉంటుంది, ఆ సిస్టంలో ఉంటుంది, ఇక్కడ ఎయిర్ గ్యాప్. అలాగే ఎలక్ట్రికల్ సిస్టంలో కూడా యూస్ఫుల్ కాంది రియాక్టివ్ పవర్. ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ అ ఫోమ్ ఆన్ టాప్ ఆఫ్ యువర్ సోడా. ఇట్ డజంట్ క్వెంచ్ యువర్ థర్స్ట్ బట్ ఇట్ స్టిల్ దేర్ అండ్ టేక్స్ అప్ ఎ స్పేస్ ఇన్ యువర్ మగ్. అది మన దప్పికను తీర్చదు, మన పొట్టను నింపదు, కానీ అది మాత్రం ఉంటుంది అక్కడ. ఫైన్. సో ఇన్ అన్ ఎలక్ట్రికల్ సిస్టమ్ ద రియాక్టివ్ పవర్ ఈస్ అ పవర్ దట్ వేస్టెడ్ డ్యూ టు ద థింగ్స్ లైక్ ఏ ఇండక్టివ్ లోడ్స్ ఆర్ కెపాసిటివ్ లోడ్స్. ఇట్ డజంట్ డూ ఎనీ యూస్ఫుల్ వర్క్ బట్ ఇట్ ఈస్ స్టిల్ ఫ్లోస్ త్రూ ద సిస్టమ్. అది ఏ పని చేయదు, యూస్ఫుల్ కాదు, కానీ సిస్టంలో ఉంటుంది. ఫైన్. ఓకే. సో ఇంకా చూడండి, ఇక్కడ మళ్ళీ అపరెంట్ పవర్ అంటే ఏంటి? నేను ఇక్కడ బయట నుంచి చూస్తే పూర్తిగా అది ఫిల్ అయినట్టు అనిపిస్తుంది బయట నుంచి చూస్తే. సో టోటల్ పవర్ అనొచ్చు అనమాట ఇక్కడ అపరెంట్. దిస్ ఈజ్ ద టోటల్ కంటెంట్ ఆఫ్ యువర్ మగ్, ద సోడా ప్లస్ ద ఫోమ్. ఫైన్. సో టోటల్ సిస్టంలో ఉన్న పవర్ అనమాట. సో టోటల్ సిస్టంలో ఉన్న కంటెంట్, ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ ద రియల్ పవర్ అండ్ రియాక్టివ్ పవర్. అదండి విషయం. సో టోటల్ మొత్తం సిస్టంలో ఉన్న పవర్ని మనం అపరెంట్ పవర్ అంటాం. యూనిట్స్ కూడా ఇంపార్టెంటే. సో ఇక్కడ మన యాక్టివ్ పవర్ ఆర్ రియల్ పవర్ అని కూడా అంటారు ఇక్కడ. సో యాక్టివ్ పవర్ ఆర్ ట్రూ పవర్ ఆర్ రియాక్టివ్ పవర్. ఫైన్. సో దీని యూనిట్స్ ఏంటంటే వాట్స్. ఫైన్. సో రియాక్టివ్ పవర్ కిలో, వోల్టేజ్, ఆంపియర్, రియాక్టివ్. ఫైన్. మరి అపరెంట్ పవర్ యూనిట్స్ అండి కిలో వాట్స్, కిలో, వోల్టేజ్, ఆంపియర్ అండి. ఆ కిలో వాట్స్ తీసేయచ్చు, అది సందర్భాన్ని బట్టి వాడచ్చు. కిలో వాట్స్లలో చెప్పొచ్చు, లేకపోతే సింపుల్గా వాట్స్లలో కూడా చెప్పొచ్చు. ఫైన్. సో ఇక్కడ మనము ఈ పవర్ ట్రయాంగిల్తో మనం రిప్రజెంట్ చేస్తాం. సో అపరెంట్ పవర్ ఎస్తో రిప్రజెంట్ చేస్తారు, రియల్ పవర్ వచ్చేసి పి అండి, సో రియాక్టివ్ పవర్ వచ్చేసి క్యూ అండి. సో అపరెంట్ పవర్ ఎస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ అండి. సో ఇట్ ఈస్ అ 5. ఫైన్. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే దాన్ని పవర్ ట్రయాంగిల్ అంటారు. ఇక్కడ నేను వాట్ ఐ విల్ గోయింగ్ టు డిఫైన్ వాట్ ఈస్ కాల్డ్ ఎ పవర్ ఫ్యాక్టర్. పవర్ ఫ్యాక్టర్ ఎలా డిఫైన్ చేస్తారు? రియల్ పవర్ బై అపరెంట్ పవర్. సో మనకు ఏదైతే యూస్ఫుల్, రియల్ పవర్ ఈజ్ అ యూస్ఫుల్ పవర్ డివైడెడ్ బై అపరెంట్ పవర్ ఈజ్ అ టోటల్ పవర్. సో ఈ పవర్ ఫ్యాక్టర్ ఏం చెప్తుందండి? మనం ఇచ్చిన టోటల్ పవర్లో మనకి ఎంత యూస్ఫుల్ పవర్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పవర్ ఫ్యాక్టర్ 1 అనుకోండి, అంటే ఏమన్నట్టు? మనం ఇచ్చిన టోటల్ పవర్ సప్లైడ్ని మనం పూర్తిగా వాడేసుకున్నాం అనమాట, వితౌట్ ఎనీ వేస్టేజ్. అలా కాకుండా పవర్ ఫ్యాక్టర్ 0 అన్నారనుకోండి, దాని ఏమర్థం? సో రియల్ పవర్ 0, మనం అసలు ఏమీ వాడుకోలేదు. సో పవర్ ఫ్యాక్టర్ ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది. ఫైన్. సో ఇలా మనం ఏం చేసామంటే ఒక అనాలజీ తీసుకున్నాం, మనకు తెలిసిన అనాలజీ విషయాలే. ఒక చిప్స్ ప్యాకెట్, ఒక సోడాతో నింపబడ్డ గ్లాసుని తీసుకొని మనం రియల్ అండ్ రియాక్టివ్ పవర్ని అర్థం చేసుకున్నాం. ఫైన్. సో ఇలా మన చుట్టూ గమనిస్తే మనకు అన్ని చోట్ల, అన్ని వైపులా ఫిజిక్స్ కనబడుతుంది. అందుకే మనం ఇలా చదవడం మొదలు పెడితే ఫిజిక్స్ విల్ బికమ్ ఫన్ అండ్ ఫిజిక్స్ ఆల్సో విల్ బికమ్ ఏ కామన్ సెన్స్. అందుకనే నేను ఏమంటానంటే ఫిజిక్స్ ఈజ్ ఎవ్రీవేర్. హోప్ యూ వుడ్ హ్యావ్ ఎంజాయ్డ్ దిస్ లెక్చర్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.